అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. యేసు ప్రభువారికి అత్యంత ప్రియమైన శిష్యుడు యోహాను. ఈ యోహాను దేవుని ప్రత్యక్షత పొంది ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినట్టు చరిత్ర చెబుతుంది. ఇక్కడ ఈ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నప్పటికీ ఈ 12వ అధ్యాయంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే అతను కనబడిన ఒక సూచన ఏంటంటే సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. ఏ స్త్రీ చెప్పండి? సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ చంద్రుడి మీద శిరస్సు మీద ఆమె పాదముల క్రింద చూడండి, పాదముల క్రింద చంద్రుడును. ఈ అంశమును నేను అనేక సార్లు మీకు ఉపదేశం చేశాను. ఈరోజు దానిలో ఒకే ఒక్క పాయింట్ మీద మన వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఆమె పాదముల క్రింద చంద్రుడు ఉన్నట్టు మనం చదువుతున్నాం. ఎక్కడున్నాడు చంద్రుడు? పాదముల క్రింద. నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఎక్కడున్నాడు? దేహం మొత్తం సూర్యుని ధరించుకున్నది, పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడంటే చంద్రుడి మీద నిలబడింది. 12 నక్షత్రముల గల కిరీటం ధరించింది. ఇక్కడ పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు అంటే అభివృద్ధి పెట్టారా? దీని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటో తెలుసా? సూర్యుడు అనగా మన దేవుడు బలమైన నీతి సూర్యుడు. సూర్యుని ధరించుకోవటం అంటే బాప్తిస్మం పొందినప్పుడు మనం క్రీస్తుని ధరించుకుంటాం అని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. చంద్రుడి మీద నిలబడటం అంటే చంద్రుడు ఎవరికి సాదృశ్యం అంటే కృపకి సాదృశ్యం. సంఘం ఎక్కడ నిలబడాలి? కృపలో నిలబడాలి. విశ్వాసులు ఎక్కడ నిలబడాలి? కృపలో నిలబడాలి. సేవకులు ఎక్కడ నిలబడాలి? నోరెత్తండి. ఎక్కడ నిలబడాలి? గట్టిగా చెప్పండి. కృపలో నిలబడాలి. విశ్వాసులు ఎక్కడ నిలబడాలి? కృపలో నిలబడాలి అని చెప్పండి గట్టిగా. సేవకులు ఎక్కడ నిలబడాలి? సంఘ పెద్దలు ఎక్కడ నిలబడాలి? స్త్రీలు ఎక్కడ నిలబడాలి? పురుషులు ఎక్కడ నిలబడాలి? సంఘము కృపలో నిలబడాలి. ఒకవేళ కృపలో నిలబడ్డానని మనం అనుకుంటే నిలబడ్డాము అనటానికి గుర్తులేంటి? ఇది ఈరోజు మన విషయం. అసలు నేను కృపలో ఉన్నానా? కృపలో నుండి తొలగిపోయాను. కృపలో నిలబడితే ఎలాంటి అనుభవాలు ఉంటాయి? కృపలో నుండి తొలగిపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయి? ఈ 2 విషయాలు చెప్తాను మీకు. దాని స్తోత్రం. ఈ రోజున మనం కృపలో నిలబడాలి. కృపలో రక్షించబడ్డాం, కృపతో పిలువబడ్డాం, కృపలో నిలబడి కృపతో అక్కడికి వెళ్ళాలి. ఈ సంఘానికి పెట్టబడిన పేరు ఏంటంటే కృపగల సంఘం. దేవ స్తోత్రం కలుగుతుంది. కృపతోనే నన్ను పిలిచావయ్యా, కృపతోనే నన్ను రక్షించావయ్యా, కృపగల పరిచర్య చేయనిచ్చి కృపగల సంగములో నన్ను నిలిపి కృపకు అర్హునిగా మార్చితివి, కృపలోనే నన్ను నిలిపితివి. కృపతో పిలిచాడు, కృపతో రక్షించాడు, కృపలో నడిపిస్తున్నాడు, కృపలో స్థిరపరుస్తున్నాడు, కృపలో ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తాడు. అంటే సంఘం ఇప్పుడు ఎక్కడ ఉన్నారంట?
ప్రభు రాకడ వరకు ఎక్కడ ఉండాలి? కృపలో నిలబడాలి, లోకంలో కాదు, కృపలో నిలబడాలి సంఘం. ఈరోజు నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ కృపలో మనం ఉన్నామా, తప్పిపోయామా? ఆ కృపలో స్థిరపడ్డామా, అటు ఇటుగా ఉన్నామా అనే విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కృప పొందడానికి, కృపలో నువ్వు ఉన్నావు అనడానికి కొన్ని రుజువులు చెప్తాను. తర్వాత కృపలో దొరికిపోయిన వారి గురించి చెప్తాను. గట్టిగా చెప్పండి. కృపలో మనం నిలబడ్డాము అనటానికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే, ఇంకొక వాక్యం చదువుతారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ వాక్యం చదివితే అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట అంటున్నాడు. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత యేసునందున్న బలవంతుడు కమ్ము. నీవు అనేక ఏంటంటే కృపలో మనము బలవంతులము కావాలి. కృపలో ఒక స్ట్రెంత్ సంపాదించాలి. మనం కృపలో నిలబడాలి. దేవ స్తోత్రం కలుగును. ఈ కృప పొందిన వారికి మొట్టమొదటి రుజువు ఏందయ్యా అంటే, వారిలో నా ప్రియమైన బిడ్డలారా, వారిలో కనబడేది ఏంటంటే ప్రార్థన కనబడింది. దేవ స్తోత్రం. కృప పొందిన వారిలో ఏం కనపడింది చెప్పండి? ఇదిగో ఈ వాక్యం వింటున్నప్పుడు మీకు కనువిప్పు కలిగింది. అసలు ఈ కృపలో ఉన్నానా, తొలగిపోయానా? తొలగిపోయి నెల అయిందో, సంవత్సరాలు అయిందో తెలియదు. ఇప్పుడు ఆ వాక్యం వింటే మీకు అర్థమైంది ఎప్పుడు తొలగిపోయారు అన్నది. కృప పొందిన వారు ముందు ప్రార్థనలో ఉంటారు. ఎప్పుడు? రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం చదివితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే 10-12 యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. అందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు కృప దొరకాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేదా మత్తుగా ఉన్నారంట ఈరోజు. దేవస్థానంలో చెప్పండి. వింటారా అసలుకి? హల్లెలూయా. నేను ఏదో లోతులోకి వెళ్దాం అనుకుంటున్నా, మీ లోతులో నన్ను లాగుతున్నారు. నేను స్తోత్రం కలుగుతాను. స్టార్టింగ్ లో నాకు బ్రేక్ లేస్తున్నారు. వాళ్ళు చెప్పండి. కృప పొందామనడానికి గుర్తు ఏంటంటే, కృప నిన్ను అనుదినం ఏం చేయిస్తుంది? ప్రార్థన చేయటానికి ప్రేరేపించింది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? రోజుల, వారాల, నెలల, అసలు సంవత్సరాల? నాకు ప్రార్థన రావట్లేదు, నీ ప్రార్థన చేసుకోవట్లేదు. ఎందుకో ప్రార్థన అనగా నిద్ర వస్తుంది, ప్రార్థనలో ఆవలింతలు వస్తున్నాయి. ప్రార్థన అనగానే చేతులు ఎత్తలేకపోతున్నా, మాకరించలేకపోతున్నా, ఉపవాసాలు ఉండలేకపోతున్నా, కన్నీళ్ళు ఇడలేకపోతున్నా, ప్రార్థన అంటే తప్పించుకొని పారిపోతున్నా. ఇట్లాంటివన్నీ కలుగుతున్నట్లయితే నువ్వు కృపలో నుండి ఎప్పుడు తొలగిపోయావు. ఇప్పుడు నువ్వు ఆడవాలి. ప్రభువా, ఎంతలో భక్తులు ప్రార్థనలో వారి జీవితాన్ని కొనసాగించి కృప పొందారు. ఈరోజు ప్రార్థన చేసుకోలేకపోతున్నా అంటే నాకేం లేదు, కృప తొలగిపోయింది. ప్రభువా, హల్లెలూయా. కృప ఎక్కువగా ఉన్న వ్యక్తి ఎక్కువ సమయం దేవుడితో మాట్లాడుతుంటాడు. ఆ కృప ఏం చేసిందంటే అతన్ని కట్టి ఆయన ముందు పెట్టుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రార్థన చేయడానికి ఎక్కువ ప్రేరేపిస్తా ఉంటుంది కృప. అదే గుర్తు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, కృప ప్రార్థన చేయు వారికి ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అసలు ఆ ప్రార్థనే రావట్లేదంటే నువ్వు మోసపోతున్నట్టేగా. ప్రార్థన చేయట్లేదంటే మోసపోతున్నట్లేగా. ఆ కొంతమంది ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన? నాకు రోగం వచ్చిందయ్యా, ఇప్పుడు చేసుకుంటానయ్యా ప్రార్థన. సమస్య వచ్చిందయ్యా, ఇప్పుడు చేసుకుంటానయ్యా ప్రార్థన. అవసరం వచ్చింది, ఇప్పుడు చేసుకుంటానయ్యా. అది చెత్త ప్రార్థన, అవసరం స్వార్థపూరితమైన ప్రార్థన. గట్టిగా చెప్పండి. గత రాత్రి నేను ఒక అతను ప్రార్థన చేయమని వస్తే, ఒక సమయంలో పేరు చెప్పడం,
ప్రార్థన చేయడానికి నన్ను వస్తే నేను చేయనన్నా నీకు. ఎందుకంటే నువ్వు అవసరం కోసమే దేవుడి దగ్గరికి వస్తున్నావు. నీ అవసరం తీరిన తర్వాత నువ్వు అవసరం మందిరంలో కనపడవు. ఇప్పుడు 2 నెలలైంది నువ్వు మందిరంలో కనపడవు, కానీ రాత్రి చేయగానే మొహం పెట్టబోయింది. వాళ్ళ అబ్బాయికి అంటే మనవడికి భయంకరమైన రోగ సమస్య ముదిరినప్పుడు లక్ష హాస్పిటల్ పెడితే ఒక్క ఫోన్లో ప్రార్థన చేయించుకుంటే దేవుడు స్వస్థపరిచాడు ఆ మనవడిని. దేవుని స్తోత్రం. అడావుడికి అన్నాను కుటుంబ ప్రార్థన పెట్టాలని నా గొప్ప తెచ్చితే ఏం చేస్తారని చెప్పండి. తప్పేది లేక పెట్టినప్పుడు నేను కొన్ని శంకలు చెప్పేవాడికి, ఇక మీద నమ్మకంగా నువ్వు పూజలు పురస్కారాలు ఆ దరిద్ర వేషాలని మానుకొని నమ్మకంగా వస్తానంటే కుటుంబం పెడతా, లేకపోతే పెట్టను. మా సంఘాలు పెట్టడానికి విశ్వాసాలు పెట్టడానికి మాకు సమయం లేదు ఇదేనంటే వాడు ఏం చేశాడు, జీవితమన్నా అన్ని మానుకున్నా అన్ని వదిలేసా అది ఇది అన్నది. ప్రార్థన పెట్టిన తర్వాత మళ్ళీ కనపడా, రాత్రి కనపడ్డాడు. మారి వచ్చాడా అంటే మారి కాదు, తలకి ఎక్కువైందంట. మన నా మనవాడికి ప్రార్థన చేసి తగ్గిందిగా, ఇప్పుడు మళ్ళీ తలనొప్పి నాకు ముదిరింది, కొద్దిగా ప్రార్థన చేయమన్నాడు. ఈలో పక్కన విశ్వాసం ఒకసారి నేను చేయను. చాలా సేపు బతిలాడిన తర్వాత చెప్పాను, నీకు సమస్య ఉన్నప్పుడు శోధన ఉన్నప్పుడు మందిరానికి వస్తున్నావు. నీలాంటి స్వార్థపరులు దేవునికి అక్కర లేదు. దాని స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఇదేనంటే నాకు మారుతానన్నా ఇది అన్నాడు. మళ్ళీ ఈ రోజు కూడా రావాడు. దాని స్తోత్రం. రాత్రి చెప్పాడు, ఏదో ఒక గంట చూడండి, ఇష్టం లేకుండా ఉదరాపదం ప్రార్థన చేశాను. ఏ ప్రార్థన? ఉదరాపదం శోధన ప్రార్థన తెలియదు. ఆయన మళ్ళీ మొండి పట్టాడు ఇంకో దానికోసం. దేనికోసం? చెయ్యి పెట్టాలంట. చెయ్యి పెట్టమని మళ్ళీ మొండి పట్టాడు. దాని స్తోత్రం కలుగుతుంది కాక. కృప పొందిన వాడు ఒక్కసారి కృపలో నిలబడితే కృప ఆవరిస్తే అప్పుడు పెట్టాలి. ఆ వ్యక్తి ప్రార్థన ఎప్పుడైతే మానుకుంటాడో, ప్రార్థన చేయలేకుండా పోతుంటాడో, ఆ పరిస్థితి కూడా ఎందుకు వస్తుందంటే ఒకే ఒక్క దాని వలన వస్తుంది. అది ఏంటన్నది మీకు చెప్తాను. ఏదో పత్రిక చదవండి. ఆ కృప అప్పుడు పెట్టారా అంటే ప్రార్థన మనం చేయలేకపోవడం, కృపను కోల్పోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే వాక్యం చెప్తుంది. యోధా పత్రిక 4వ వాక్యం, ఏలయనగా జొరబడి ఉన్నారు. కొంతమంది జొరబడ్డారు సంఘాలోకి, జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. ఎప్పుడు పోతుంది కృప? కామాతురత వలన. ఏం చెప్పండి? కామాతురత అంటే మన భాషలో చెప్పాలంటే ఇది కదా. ఆత్మీయ అర్థంలో చెప్పాలంటే లోకాన్ని ప్రేమించినప్పుడు తొలగిపోతుంది, మళ్ళీ నుండి కృప తొలగిపోతుంది. కృపలో నిలబడలేవు. నీకు శరీరాశలు నేత్రాశలు నిన్ను పిలుస్తున్నాయి. ఆ ఆశల కొరకు పరిగెత్తినప్పుడు నువ్వు కృపను కోల్పోతున్నావు. అప్పుడు నీకు ప్రార్థన రాదు. ప్రార్థన చేస్తున్నాడు, పెద్దలు కోరుకుంటా ఉంటాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? అదొక స్టైల్ అంట. నేను స్తోత్రం. ప్రార్థన చేస్తున్నప్పుడు అందరితో పాటు ప్రార్థన చేయరు, అందరితో పాటు ఆరాధన చేయరు, అందరితో పాటు ఆ తీవ్రత కలిగి మొదలు పెట్టరు. ప్రార్థన చేస్తాడు గుడ్లు గుబ్బులాగా. ఈ ఉంటాయి చూడండి, అయితే ఆ నిప్పుకోళ్ళు చూస్తా ఉంటాయి. ఎక్కడ చూస్తుంటాయి నిప్పుకోళ్ళు. ఆడ తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనకి ఏకీభవించడము, ఆరాధనకి ఏకీభవించడం లేదు. ఎట్టా ఎవడు ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడా అని ఏమైందో నిందించినట్టు ఎవరు ఎట్లా చేస్తున్నారు రాసుకొని. నేను స్తోత్రం. నువ్వేం చూడాల్సిన అవసరం ఆల్రెడీ రాసే దేవదూతలు ఉన్నారు పక్కన. అదే చెప్పండి గట్టిగా. గుట్లు కొట్టుకొని ఉంటారు వాళ్ళ పక్కన, ఈ పక్కనే ఉంటారు. ఇప్పుడు మీకు తెలియదు, మీరు కార్చే కన్నీళ్ళన్నీ ఏం చేస్తున్నారు? గుడ్డుల్లో పట్టుకొని తీసుకెళ్తారంట. ఇదిగో ఈ కన్నీళ్ళు అబ్రహామువి, ఈ కన్నీళ్ళు మార్కువి, ఈ కన్నీళ్ళు యాకోబి అని, ఈ కన్నీళ్ళు ఎవరి? చాలామంది మార్తమ్మవి, మరియమ్మాయి అని మొత్తం మోసుకొని పోతారు. పాలు తీసేటప్పుడు టెస్టింగ్ కోసం ఎంత చూసారా? పాల కేంద్రాన్ని పోసేటప్పుడు అట్లా ప్రతి కన్నీటి పుట్టిన అక్కడ మోసుకొని పోతే ఆ కన్నీళ్ళలో కొన్ని కన్నీళ్ళు దేవుడికి నచ్చినాయి అనుకోడు, దేవుడు దానికి సమాధానముగా కార్యాలు
చేస్తాడు. ఆ కన్నీళ్ళు ఆయనకి నచ్చలేదు అనుకో, ఏదో దొంగ కన్నీళ్ళు అనుకోండి, ఆ కన్నీళ్ళు ఏం చేస్తాడు పట్టించుకోడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. దొంగ కన్నీళ్ళు అంటే నడనది. ఇప్పుడు సినిమా యాక్టర్లో ఏడుపుతారు చూడండి, ఆ సినిమాలో భలే నటిస్తారు. నిజంగా ఇవి హృదయంలో నుండి పాత వచ్చిన కన్నీళ్ళ నటన, డబ్బు కోసం వచ్చిన నటన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ దేవుని కృపను దూరపరిచేది ఏంటంటే కామాతురత. అంటే కామం అనగా లోకాన్ని ప్రేమించడమే ఆత్మీయ అర్థములో. ఏమంటాడు? వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఈ బండుల మీద కూడా, కార్ల మీద, వాటి మీద, వీటి మీద ఎక్కడేం భక్తులాగే ఉంటారుగా, మీ బండ్లు చూడాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ లవ్ సింబల్ పెట్టడం అసలు మామూలు కాదు. ప్రభాస్ బొమ్మ అంట, ఆ బొమ్మ అంట, ఈ బొమ్మలంట. ఎవరిదిరా ఈ బండి అంటే వీడు వాడు ఆ ఫ్యాన్ చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మధ్య ఒకడు బైక్ పోలీసుడు పట్టుకున్నాడు. ఆ పోలీసుడు నాకు తెలుసు. నేను చెప్పాను, వాడు క్రైస్తవుడు కదా, చర్చికి వెళ్తానని చెప్పినా కూడా నీకు జాలి కలగలేదంటే, అన్నా అది క్రైస్తవుడు బండి లాగుంది. అది ఏమన్నాడు? అది క్రైస్తవుడు బండి లాగుంది. అది వాడు ఆ బండి మీద ఏం వేసాడు తెలుసా అంటున్నాడు. దేవుని స్తోత్రం. వాడు మనోడే, తెలిసినోడే. ఇక్కడ ఈ నష్టపేటలో. హల్లెలూయా. అది క్రైస్తవ బండి లాగలేదన్నది చూస్తే. అంటే ఇదే కామాతురత అంటే వీడు దేవుని ప్రేమించట్లా, దేన్ని ప్రేమిస్తున్నాడు? ఆశలు చింత వచ్చిన వీడికేం చావట్లా, పురుగు చావట్లా. దేవ స్తోత్రం కలుగును గాక. దయచేసి మీ బండ్ల మీద వేస్ట్ స్టిక్కర్లు తీసేసి మీకు అంతా కావాలంటే అది లోగో వేయించుకోండి. దేవ స్తోత్రం కలుగును గాక. అది కూడా ఏమని నేనేం చెప్పను. అన్ని మినిస్ట్రీల వాళ్ళగా బిల్డప్ ఇవ్వాలని నాకు ఆశ లేదు. వాక్యం రాసుకోండి అంతే. అది చెప్పండి గట్టిగా. మన స్టిక్కరే ఉండాలని నేను ఎవరినైనా ఫోన్ చేశాను ఇప్పటికీ. మీరు అభిమానంతో వేసుకుంటున్నారు అంతే. నేను ఏమని అది ఎవరికి చెప్పను. వాక్యం పెట్టుకోండి. ఒకవేళ మినిస్ట్రీ చేసుకుంటాడు తప్పేం లేదు, వేసుకోండి, తప్పులేదు. అలా చర్చి అబ్బాయిని గుర్తుండదు. నేను స్తోత్రం. ఇవన్నీ పెట్టుకుని దరిద్రాలు, ఆ బొమ్మలు ఈ బొమ్మలు పెట్టుకుంటే నీకు కామాతురత కలుగుతున్నట్టు కదా. ఆ బొమ్మను బట్టి నీకు ఏ ఆశతో చెప్పగలుగుతాం. దేవ స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఆ బొమ్మను బట్టి కూడా దయ్యాలు వస్తాయి. వాళ్ళ ఇంట్లో మేము ఉపవాసం పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎంత ప్రార్థన చేసినా ఇంటి కార్యం జరగట్లా. ఎందుకు జరగట్లేదా అని 2-3 వారాలు ప్రార్థన పెట్టినా జరగకపోతే నేను కొంచెం నిరాశ చెంది, ప్రభు అసలు ఏముంది నాయన ఇంట్లో దరిద్రం అని ప్రార్థన చేస్తుంటే ఒక బొమ్మ కనపడింది. నాకు ఏ కనపడింది? నా కుటుంబీకులు చెప్పాను, ఇక్కడ ఒక బొమ్మ కనపడుతుంది, ఏమన్నా ఉందా అంటే భర్త అన్నాడు, ఏమీ లేదు నా భార్య నాకేం చూసినవి ఉందన్న ఒక బొమ్మ ఉందన్న. బంగారం, వెండి, ఇత్తడి, ఇంకా కొన్ని లోహాలతో తయారు చేసిన ఒక బొమ్మ. అది ప్రభు నమ్మకం ముందు మా కులదేవుడి బొమ్మ. అది ఎక్కడ ముందు తీయాలి. ఎక్కడ పెట్టే తెలుసది? పాత సామాన్లు మంచు మీద వేస్తాం చూడండి, ఆ మంచు మీద వేసేది. ఈ మన మొత్తం తీసుకొచ్చి జోషి అవతల నేను పెట్రోల్ తగల పెట్టేసాడు. దాని స్తోత్రం కలుగుతుంది. ఆ బొమ్మ ఖరీదు ఎంత తెలుసా? 25,000. 25,000 అమ్ముదాం అనుకున్నావన్నా అట్నే పోయిందన్న. మీరు అమ్మద్దు పాడద్దు, డైరెక్ట్ నేను అమ్ముతా ఇవ్వండి అని చెప్పి ఆడ తీసుకొచ్చి కాల్ చేశారు. ఎవరు పోయిందో తెలియదు. దాంట్లో బంగారం, వెండి, ఎత్తడు అన్ని లోహాలతో చేశారంట. చెప్పి అది మనకు వద్దు అనుకున్నప్పుడు అది బంగారమైన ఇంకోటైనా సరే మన దగ్గర ఉండొచ్చా? అట్లాగే మీ బండ్ల మీద కూడా ఏదన్నా దరిద్రపు రూపాలు వస్తే ఆ బొమ్మలు వస్తాయి. ఆ బొమ్మ కలిగిన ఆత్మ వస్తుంది, నువ్వు నా వాడివే. ఎందుకని? నా బొమ్మను పెట్టుకున్నావుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? మరి కొంతమంది మరి పిచ్చి ముదిరిపోయి ఆ బొమ్మలు ఎక్కడ వెళ్తున్నారు? శరీరం మీద. హల్లెలూయా పండుగట్టిగా పిచ్చి ముదిరిపోయి బొమ్మలు ఏడాడుతున్నారు చెప్పండి? గుండెల మీద అంట. మరి బాబా గుండెల మీద వేసుకోవడం కాదు, గుండెలో పెట్టుకుని చూసుకో. గుండెల మీద బొమ్మ అయితే ప్రేమ అన్నట్ట చెప్పండి? గుండెల మీద బొమ్మ వేసుకోవడం కాదు, గుండెకి వచ్చి అప్పుడు ప్రేమ అన్నట్టు. దాని స్తోత్రం. ఏం కోసేయాలి? గుండెకి వచ్చి హల్లెలూయా. సావనం అక్కడ ఈ బొమ్మలు వేసుకోవడం పెద్ద పని అంటావా? అసలు పచ్చబొట్టు పొడిపించుకోకూడదని బైబిల్లో ఉంది. దాని స్తోత్రం జరుగున కాక. పచ్చలు పొడిపించుకొని రచ్చ పనులు చేయమాకండి. పచ్చలు పొడిపించుకొని రుచి పనులు చేయమాకండి.
నేను స్తోత్రం కలుగునగా. ఆ మధ్య ఒక తిక్కలు ఏం చేసిందంటే ఊళ్ళో ఒక అబ్బాయిని ఇష్టపడి పచ్చబడి పెంచుకుంది. కర్మ గాలి వాడికి ఈ అమ్మాయి పెళ్లి కాల, ఇంకొకటితో పెళ్లి చేశారు. వాడు రోజు దంపనాడు ఇప్పుడు. ఎందుకని? ఇక రోజు ఆ చేయి పట్టుకోవాలి కదా, చేయి చూస్తూ ఉండాలి కదా. నీ పేరు ఆ పేరు ఎందుకు ఏపించుకున్నావు? దానికి వెళ్ళి చూడగానే నీకు పాము వచ్చేస్తుంది. అంత పిచ్చి మొదటి మగండి మేనమామ కొడుకని ఏపించుకున్నానన్నా, మా ఇద్దరు పెళ్ళి అయితేని మా పెద్దోళ్ళు అనుకుని ఏపించారన్నా. ఇప్పుడు వాడు ఏం చేశాడు? ఇక అంతే, ఇంకేదో జరిగింది రండి కానీ మీకు ఎందుకు ఎట్టాంటి చూడండి ఎట్ట అంటున్నారు గుడ్లుప్పుకొని. నేను స్తోత్రం కలుగునగా. ఈ పిచ్చి వద్దు మనకి, ఎందుకంటే లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఇలాంటి ఆశలు ఉన్న వ్యక్తులకి ప్రార్థన రానే రాదు, వారు కృపలో నిలబడినట్టు కాదు. రెండవది దీన మనసు ఉంటది. ఏమని చెప్పండి? కృప పొందిన వారికి దీన మనసు ఉంటది. మనకి సుపరిచితమైన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. చిన్నలారా పెద్దలకి మీరు లోబడి ఉండండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దేవుడు ఎవరిని ఎదిరిస్తున్నాడు? అహంకారులను. అహంకారం ఏమంటాడు? ఎదిరిస్తున్నాడు. వాళ్ళని ఇష్టపడ్డ అసలు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు కృప నీచుట నీకు మహాప్రీతి. కృప అనుగ్రహించుట నీకు మహాప్రీతి. అర్థమైందా? సోగ్గా తయారు చేసుకున్న వాళ్ళని దేవుడేమి కృపతో నింపడు. అర్థమైంది? టిప్ టాప్ గా తయారయ్యే వాళ్ళని ఏ కృపతో నింపడు. అందుకని మీరు దరిద్ర వేషాలన్నీ వేసుకుని మందిరాలకు రామాకండి. నేను స్తోత్రం. గేటు దగ్గర వస్తున్నప్పుడే దయ్యం వస్తున్నట్టు ఉంటుంది. గల్లు 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 అన్నట్టుగా దయ్యం అందులో వచ్చేస్తుంది పెద్ద శక్తి అని. హల్లెలూయా. ఎక్కడికి వస్తుందో పాపం, ఏ వేషాలు వేసుకుని వస్తున్నావు? దేవుని బిడ్డల పరిశుద్ధ అలంకారం ఉండాలి. దేవుని బిడ్డలకి గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ అలంకారం. ఈ దరిద్ర వేషాలన్నీ వేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన నీలో అందాన్ని కోరట్లేదు, ఇండి బంగారాలు కోరట్లేదు, విచిత్రమైన వేషాలను కోరట్లేదు. ఆయన కోరుకుంటుంది నీలో దీనత్వాన్ని కోరుకుంటున్నాడు. దీనత్వం కావాలానికి. దీనత్వం అంటే ఏంటి? నా పాపం వచ్చింది, బడా మిమ్మల్ని తిట్టాను అనుకోండి, తిట్టాను అనుకోండి, నిజంగా నువ్వు దీనురాలు అయితే నాకు ఎదురు చెప్పకూడదు. దేవుని స్తోత్రం. నువ్వు దీనుడు అయితే నాకు ఎదురు చెప్పకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దీనుడు నోరు తెరవడని వాక్యం చెప్తుంది. దీనుడు ఏం తెరవడు? నోరు తెరవడు, భరిస్తాడు. న్యాయము దేవుడు తీరుస్తాడులే. ఇప్పుడు మనం మౌనంగా ఉంటమే మంచిది అని న్యాయముగా తీర్చు దేవునికి అప్పగించుకుంటాడు. దేవుని తీర్పు కొరకు ఎదురు చూస్తాడు. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాడు. యేసయ్య అదేగా మనకు నేర్పింది, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. చతుర్పైకి ఇప్పుడు ఈ దీనత్వాన్ని పక్కన పెట్టేశామనుకో, నువ్వు ఎక్కడ నిలబడినట్టు? కురపులో నిలబడినట్టు. ఇప్పుడు నీకు భర్త హింసించినా, భార్య హింసించినా, బయట వాళ్ళు హింసించినా, సూడుకోడు మాటలతో నేను గుంచినా, బాధ పెట్టినా, నువ్వు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. ప్రభా నువ్వు చూస్తున్నావు, హల్లెలూయా. నా స్థితి ఎరుగుదువు ప్రభా, నా స్థితిని గమనించలేవు ప్రభా, నా అంతరంగాన్ని చూస్తున్నావు ప్రభా. అయ్యా నేను 10 మాటలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రభా. దీన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. దీనులు అంటే నోరు ఎత్తకూడదు. అర్థమైంది? అందుకని కలుసుకొని చస్తున్నారు అంటున్నాడు విశ్వాసులు. ఏం చేసుకుంటున్నారంట? కలుసుకోవడం అంటే ఏంటి? కలుసుకోవడం అంటే గౌ గౌ అని కలుసుకోవట్లే కుక్కలు. కొంతమంది నోరు గౌ 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 గౌ. గలతీయులకు రాసిన పత్రిక మీరు కలుసుకుంటున్నారు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కుక్కలాగా బౌ 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 బౌ
ఒకటే గొడవ ఇళ్ళల్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. 5వ అధ్యాయము 15వ వాక్యం. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఇప్పుడు మీరు చర్చిలో ఉన్నారు, జాగ్రత్తగా. ఇది చాలా రోజులు చెప్పాలనుకుంటే ఇప్పుడు టైం వచ్చింది చెప్తాను. ఇప్పుడు చర్చిలో ఉన్నారు, మీరు తన్నుకొని వచ్చారనుకోండి, ఇక్కడ అర్థమైందా? ఆ తన్నుకున్న వాళ్ళు పోట్లాడుకున్న వాళ్ళు చర్చికి వస్తారా? ఆ మధ్య బాపట్లలో జరిగింది ఒక సంఘం. ఎట్లే ఏదో బంధువుల దగ్గర చిన్న సమస్య వస్తే ఆ మరికి వస్తున్నాడు కానీ వదిలి రావట్లేదు. దేవుని స్తోత్రం. అసలు ఎందుకు రావట్లేదు ఆ ఫ్యామిలీ వాళ్ళని నేను విచారించాను. మన బ్రదర్లు ఎందుకు వాళ్ళు రాలేదు అన్న, వాళ్ళకి గొడవలు అయ్యి డబ్బులు ఇచ్చేకాడ అంటే ఖర్చుకున్నారు. ఈ ఖర్చుకోవడం వల్ల ఏమైంది? ఆమె ఇంకో మందిరానికి వెళ్ళలేక, దేవుని స్తోత్రం, అట్టని ఇళ్ళ దగ్గరికి వచ్చి ముఖము చూడలేక అటు ఇటు కాబట్టి ఇప్పుడు నాశనం అయిపోయేటట్టు రాత్రి తెలిసిందిరా. దేవుని స్తోత్రం కలుగును. ఎందుకని కలుసుకున్నారు కుక్కలాగా. హల్లెలూయా. చదువుకోండి ఇంకోసారి బైబిల్ జ్ఞాపకంలో చదువు. కలుసుకొని అయితే మీరు ఒకరినొకడు భక్షించిన ఎడల మీరు ఒకని ఎడల ఒకడు బొత్తిగా నశించుదురేమో. ఈ పోట్లాడు జరిగినప్పుడు వాడి మొహం చూస్తే వాడి మొహం చూడాలి, నీదానని ఈడు మొహం చూస్తే నాకు గిట్టదని వాడు. దీనివల్ల ఏమవుతుంది? ఇద్దరు నశించిపోతారు. ఇక్కడ ఎవరైనా ఒక తగ్గుంటే ఎంత బాగుండేది. అంటే ఏం మనసు లేదు వీళ్ళకి. నేను స్తోత్రం కలుగును కాదు. వాళ్ళ కృపలో ఉన్నట్టేనా? కృపలో నిలబడినట్టే గచ్చి భార్యను ఓర్చుకోవాలిగా, భర్తను ఓర్చుకోవాలిగా. బరిగుడ్లు వచ్చినట్టుగా బరిగుడ్డు అవ్వదు పాపం. కుక్కలే బరిగుడ్డు వచ్చిందే, బరిగుడ్డు మంచిది. నేను స్తోత్రాలు చెప్పండి. అరవై ఈ కుక్కలే ఎవరుదా గొంతు అమ్మో హెవీ మాదంట. ఎవరిదే? పేరుచెర్ల ఒక తల్లిది పాపం. అర్థమైందా? 2 బజార్లు అందరికి పడింది మాకు. ఎవరిదా గొంతు? ఇప్పుడే స్టార్ట్ అయింది అన్న అమ్మగారి గొంతు. వారానికి 2-3 సార్లు పడింది. మళ్ళీ చర్చిలో పోయి ఆత్మ వచ్చినట్టు ఎట్లంటే నేను నవ్వాలా వెళ్ళి ఎటాన బేకాలా అని పెద్దది. ఇప్పుడు దాకా అక్కడేమో బూతుల్లో ఎన్ని రకాల బూతులు ఉన్నాయో ప్రపంచంలో ఎవరు కానీ బూతులు వస్తాయి ఆమెకి. నేను స్తోత్రం. బూతులు ఎగ్జిబిషన్ పెడితే ముందు ఆమెనే నిలబెట్టాలి అక్కడ. నిజం. బూతులు ఎగ్జిబిషన్ ఒకటి కానీ పెడితే ఫస్ట్ ఈ మధ్య ప్రపంచ కప్ గెలిచారు కదా కొంతమంది ఆడపిల్లలు, ఎవరో ఒక అమ్మాయి కూడా గెలిచింది క్రికెట్లో. అట్లాంటిది ఏమో గెలిచింది ముందు బూతులు ఎగ్జిబిషన్ పెడితే లేకపోతే అబ్బోటి పెడితే. నేను స్తోత్రం. ఆత్మ వచ్చిన ఏం మాట్లాడాలి తెలియదు నీకు. నీ నోటికి ఏం మాట్లాడుతున్నాయి అర్థం కావట్లేదా? అంటే నేను ఓర్చుకోవాలా? ఓర్చుకోవాలి. దేవుడు అయితే ఏం కావాలి? భరించాలి, సహించాలి. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా? ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే. సిగులో సాగింది యాత్ర. ఒకరిని ఒకరు కలుచుకొని నశించిపోతారేమోనని భయపడుతున్నాడు. అందుకని ఇప్పుడు ప్రాణ గ్రంథాలు ఏమన్నా దేవుడు ఒక్కలకు దేవుడి రాజ్యము లేదు అని చెప్పేసి ప్రకటన గ్రంథం 22:14 చదువుకున్నాక కుక్కులను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని గ్రూపులో వచ్చుకుంటారు ఇక్కడ. నేను స్తోత్రం. అర్థమైంది. కుక్కలు, కప్పలు, గొర్రెలు, బర్రెలు,
పావురాలు, కాగులు, పెట్టలు, గుడ్ల గుబులు, తర్వాత ఇంకేంటి గబ్బిలాలు, స్వామర్లు, తాబేలు అన్నీ వచ్చి ఉంటాయి. రేపు అక్కడ మాత్రం కుదరదండి. నేను ముందే చెప్తున్నా, మీరు అందరూ ఏదన్నా ఏసై మమ్మల్ని రానిట్లేదని చెప్పి నా దగ్గరికి పోతే నేనేం చెప్పలేను, అన్ని చెప్పడే చెప్తున్నా. నేను స్తోత్రం. అప్పుడు నా రికమెండేషన్ కూడా ఎనడా ఆయన. హల్లెలూయా. అందుకని కుక్కర్లాగా అంటాడు, నక్కలాగా మారమంటాం. అది ఇంకా డేంజర్. అది ఆ కుక్కల కంటే డేంజర్ ఏంటి? నక్కలు. ఆ నక్కలు ఏం చేస్తాయంట? ద్రాక్ష తోటనే చెనిపేస్తాయంటే సంఘాన్ని జరగబడతాయి ఈ నక్కలు. నేను స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నక్క ఎలాంటిదంటే, ఓ సింహము నక్కను చూసి, ఏమే నక్క ఈ అడవి మొత్తానికి నేను రాజుని చేస్తా కానీ ఆ మంచి గాడిని తినాలనిపిస్తుందో గాడిని పట్టకరాయా అన్నదంట. దేవ స్తోత్రం. ఇక నక్క తెలివితేటలు అటువంటి నక్క తెలివితేటలు పోయి ఒక గాడిదని తీసుకుని వచ్చిందంట. గాడిద నిన్ను అడవికి రాజుని చేస్తాడంట సింహం, నేను తీసుకొని రామన్నాడు అని. కానీ అవును అనుకుంటూ వచ్చింది. యాడికి సింహం దగ్గరికి రావటం చెవులు పట్టుకొని చక్కగా కాసాగేస నవ్వులు మింగింది. ఇది ఇప్పుడు బరాబరు మళ్ళీ నాకు వచ్చి ఏది పరిగెత్తుకుంటూ వచ్చే వేడకి అమ్మ చెవు తినేసిందిగా రాజు చేస్తానని చెప్తే వచ్చినందుకు రేపు కిరీటం పెట్టేటప్పుడు చెవులు అడ్డమా కదా? చెప్పండి. రేపు కిరీటం పెట్టేటప్పుడు ఏమంటాం? అందుకనిలే నీకేం అర్థమేసవలేదు రా. అవునా? మళ్ళీ వచ్చింది. ఈసారి తోకం తినదంట, మళ్ళీ ఉరుకుతుందంట. మళ్ళీ ఉరుకుతాడు. మళ్ళీ పోయి ఎందుకు ఉరుకుంటూ అతను ఓరగా ఏది చెవులు తినేసా తోక కూడా తింటుండే. రేపు సింహాసనం మీద కూర్చోండి, తోక అర్థం కాదంటమ్మా. రేపు స్తోత్రం గర్వమే కాదు. అందుకనిలే నీకేం తెలియదు, పాడలేదు దాన్ని అంతేనంటావా? రేపు స్తోత్రం గర్వం. అంటే ఇన్ని జరుగుతున్నా కూడా దానికి ఇంకా గ్రహింపు రాలా. ఈ నక్క అనేది అట్లా చేసింది అనమాట. ఈ నక్క బుద్ధులు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అట్టుంటారు సంఘాల్లో. నేను స్తోత్రం కలుగునే కాక. ఈ నక్క బుద్ధులు లాంటి సంఘాల్లో కాదు, నరకంలో కూడా వాళ్ళు కొంతమంది పాడు చేస్తారంటే ఆ పాడైపోయే బకరా వాళ్ళు వాళ్ళ ద్వారా అన్ని నష్టాలు కలిసి ఇంకా ఎవరు నమ్ముతుంటారు? వాళ్ళే నమ్ముతుంటారు. చెవులు పోయినా తోక పోయినా ఏదో ఒకటి చెప్తారు ఆ టైంలో. అంతేనంటవా? అంతేనంటవా? దేవ స్తోత్రం. అందుకని కుక్కల్లాగా కలుసుకునే గుణం ఏంటంటే దీన మనసు లేని జీవితం. హల్లెలూయా. సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. చెప్పండి. సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. అప్పుడు మనం ఎక్కడ నిలబడతాం? కృపలో నిలబడతాం. మూడవది కృప పొందిన వారు ఎలా ఉండాలంటే దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కువగా ప్రయాసపడతారు. కృప పొందిన వాళ్ళు ఏం పడతారు? పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు అది లాభమే. చూడండి, కృప పొందిన వాడు చావైతే నాకు లాభం అని చెప్పగలిగాడు. ఇంకో సందర్భం అంటాడు, నేను ఎవరికంటే అపోస్తుల కంటే ఏమాత్రం నేను తక్కువ వాడిని కాదు, అందరికంటే ఎక్కువ ప్రయాసపడితే నీ వాక్యం కదా అండి, అందరికంటే విశేషముగా ప్రయాసపడితే నేను స్తోత్రం కలుగును కాక. అయ్యా 15:10 అంట. 15:10 మొదటి కొరింథీ 15:10 ఏమనుంది అక్కడ? అయినను నేనేమై ఉన్నానో చూసారా? నేనేమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా. కృప వలనేనా దైవమేనా? దైవం అని పాట ఉందిలే. ఇక్కడ అసలు మాట ఏంటంటే నేనేమై ఉన్నానో దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడి తిని. చప్పట్లు కొట్టండి గట్టిగా.
దేవుని కృప పొందిన సంఘం, దేవుని కృప పొందిన విశ్వాసం, దేవుని కృప పొందిన సంఘ పెద్దలు, దేవుని కృప పొందిన సేవకులు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడతారు. ఈ మధ్య ఒక ఆమె నా మీద మరీ ఎక్కువ అభిమానం పెరిగిపోయి ఒక మాట అన్నది. దాని స్తోత్రం. అన్నా, పోయేటప్పుడు నువ్వే కారుతో లేవు, వచ్చేటప్పుడు నువ్వే కారుతో లేవు, నువ్వే ఆరాధన చేసావు, నువ్వే వాక్యం చెప్పావు. దాని స్తోత్రం. మళ్ళీ ఇప్పుడు అర్ధరాత్రిలో మళ్ళీ ప్రార్థన అంటున్నావు. ఎంత హుషారు ఇది అట్టొత్తరే నీకు అంటే నేను చెప్పాను. నిజంగా నా శరీర తత్వంతో అయితే ఇవన్నీ నేను చేసేవాడిని కాదు. నన్ను దేవుని కృప ఆవరించింది. దేవుని కృప. వాస్తవానికి మీ అందరికంటే తక్కువ నిద్రపోతాను నేను. ఇప్పటికి మీ అందరికంటే తక్కువ నేను నిద్రపోయి అయినను ఆయన కృప వాడుకుంటుంది అంతే. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డలారా, కృప లేనిదే దైవజనుడు రాశాడు, నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీ యందే ఉన్నవి. సర్వకృపానిధి సర్వ సంపదలు నీలో ఉన్నవి. నీవు నా రక్షకుడు. యేసయ్యా సంఘంలో పని అంటే ప్రయాసాన్ని తప్పించుకొని పోతుంటారు కొంతమంది దొంగలు. చూడండి, సంఘాలలో ఏదైనా పరిచయం ఉందంటే, ఏదైనా పని ఉందనంటే ఏం చేస్తారు చెప్పండి? తప్పించుకొని పోతారు. వాళ్ళకేం లేదు చెప్పండి. కృప లేదు. కృప కావాలని ఎంతమందిని ఆశపడుతున్నారు చేతులు? కృప కావాలి నువ్వు అనుకుంటే నువ్వు ప్రభులో ఏం కావాలి? ప్రయాసపడాలి. ప్రార్థనలో ప్రయాసపడాలి, పరిచర్యలో ప్రయాసపడాలి. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చేయాలి? నేను ఒక్కదాన్ని నలిగిపోతున్నా అంటే నీకంటే ముందు నేను నలిగిపోతున్నాను. ఎందుకని మిమ్మల్ని బాగు చేయలేక. దేవుని స్తోత్రం. అంతే కదా, మిమ్మల్ని బాగు చేయలేక మేము నలిగిపోతున్నాం ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ లోపాలు సరిదిద్దుకొని చక్కగా దేవుళ్ళో ఉండాలని కోరుకుంటున్నాం. ఆ లోపాలు కనపడితే ఏమని చెప్పండి? మళ్ళీ సేవకుడు మళ్ళీ మోకాలు ఉంచాలి. పౌలు అంటాడు కదా, మరలా నాకు ప్రసవేదన కలుగు చేయమాకండి. మీరు ఒకవేళ తప్పిపోయారనుకో మళ్ళీ నీ దేవుడి దగ్గర ఏం పడాలి? మళ్ళీ దేవుడి దగ్గర వేదన చెందాల్సిందే అంటారు. దేవుని స్తోత్రం కలుగునగా. ఈ శరీర లోపాలను బట్టి విశ్వాసం కొంతమంది తప్పిపోతే ఆ విశ్వాసి ఒక్కదాని వల్ల అందరూ ఏడుతారేమోనని మళ్ళీ మేము మోసేలాగా అహరోలాగా అడ్డుపడాల్సి అవుతుంది దేవుడికి. ప్రభా, ఏదో ఆ ఒక్కడు తప్పు చేస్తే అందరినీ ఇబ్బంది పెట్టొద్దు నాయన, ఎట్టగొట్ట వాడిని కాపాడయ్యా, ఎట్టగొట్ట ఆమె కాపాడయ్యా అయ్యా, ఏ నష్టం జరగకూడదని మళ్ళీ మోకాలు వంచి 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 కన్నీరు కాచి 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 ఉపవాసాలు ఉండి 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 కార్యం జరిగిన తర్వాత ఏమన్నా మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తారా? చెప్పండి. మరి సాక్ష్యం లేదు. దేవుని స్తోత్రం కలుగునగా. చేతులు పైకి కడిగా. కొంతమంది బాబు మంచి సాక్ష్యమే చెప్తున్నారు. ఏమని? దీని అంతటికీ దైవజనుల ప్రార్థన మా ప్రార్థనే కాదు అని చెప్తున్నారు. సంతోషం. మీ అందరూ వందనాలు చెప్పిన వాళ్ళందరికీ. కొంతమంది మేమే ప్రార్థన చేసుకున్నాం, మాకే ఇది జరిగిందంటే ఇక్కడ ప్రార్థన చేయడం ఒళ్ళు మండుతుంది. ఒళ్ళు మండుతుంది. అక్కడ మేము చేయలేదా? ఆ మధ్య ఎవడో చెప్పాడు పోయిన వారం ఆదివారం. వేరే స్తోత్రం. నేను ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చినాయి, నేను ప్రార్థన చేస్తే మా అక్క డెలివరీ అయింది, నేను ప్రార్థన చేస్తే అది ఇది అని. మీరు ఎక్కడ చదువుతున్నా వాడికి మాకు ఫోన్ చేసింది మర్చిపోయాం, మమ్మల్ని ప్రార్థన చేయమన్నది మర్చిపోయాం, మేము చేసింది కూడా అన్ని మర్చిపోయి నీ ప్రార్థన వల్ల ఏమైనా జరిగినాయా? నాకు అనిపించింది ఈ జన్మలో వీటి కోసం ప్రార్థన అనిపిస్తుంది. మనుషులు కదా. అల్లు చెప్పండి గట్టిగా. సేవకులు వేడుకున్నారని అక్కడ
వేడుకున్నారని 1 కొరింథీ 8:5 చదువుకోండి. బైబిల్ నాలెడ్జ్ కావాలి మీకు. అంటే పెట్టేవాడి మనసుని మార్చేసినట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 8:5 వారు మమ్మల్ని వేడుకొనిరి. దైవ సేవకుని వేడుకున్నారంట. అయ్యో మా దైవజనుడు ప్రార్థన చేయబట్టి మేము ఇట్లా ఉన్నామని ఆ ఒక్క మాట చెప్పి సార్లే. నీ లక్షలు నీ కోట్లు ఏం అవసరం లేదు. నేను స్తోత్రం. ఒక్క మాట అన్నా. అయ్యో 4వ వచనం మాట చదవండి. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే అర్పించిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. వేడుకొనిది అది ఎన్నో వచనం? వేడుకొనుచు అనే పదమును చూడండి. అక్కడ 4వ వాక్యం. మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు. చూడండి ఏంటంటే మనస్ఫూర్తిగా. అయ్యా మీ ప్రార్థన వాడు నాజాలు ఒకటి చెప్తున్నాడు సాక్ష్యం. అదే ఇప్పుడు చెప్పింది. కడుపులో మండిపోయింది నాకు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలుకి వాళ్ళ అక్కకి ఎన్నో కార్యాలు జరగాలని రాత్రితో ఉపవాసాన్ని మేము ప్రార్థన చేసింది. వాడు నేను చేసిందని చెప్తున్నాడు సాక్ష్యం. నేను స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. సాక్ష్యం ఎంత గొప్పదైనప్పుడు వేడుకునే తర్వాత సంగతి లేదు. సాక్ష్యం ఎంత గొప్పదైనప్పుడు కృతజ్ఞత కూడా ఇంత గొప్పగా ఉండాలో లేదా? అది ఉండాలో లేదా? కృతజ్ఞత లేదు. ఇక 2 మాటలు చెప్పేసి అయిపోయింది. నీకు నాకు చెల్లు. నేను స్తోత్రం. నీకు నాకు చెల్లు అయిపోయింది. సాక్ష్యం చెప్పేసి కృతజ్ఞత ఉండాలా లేదా? నేను స్తోత్రం కలుగునుగా. కృతజ్ఞత అంటే మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైందో? హల్లెలూయా. అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు. అరిగిపోయిన పగిలిపోయిన 10 పైసలు. కృతజ్ఞతగా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు నాకు. ఏదో దేవుడికి ఒక 1000 బ్రిక్స్ తోలదాం, లేకపోతే ఒక 10 కట్టల సిమెంట్ అన్న వేద్దాం, లేకపోతే ఒక 10 కుర్చీలు అనుకుందాం, లేకపోతే ఒక ట్రక్ వేసుకుని తోలుదాం అన్ని అడుక్కోవద్దు. సయ్యా నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మాకు చేయకపోయినా ముందు దేవుడి మందిరంలో ఇంత గొప్ప కార్యం పొందినప్పుడు చెయ్యాలా లేదా? చదువుపైకి గట్టిగా. హల్లెలూయా. ఈ కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు మనం చదివిన 2 కొరింథీ 8 సంఘము మాసిదోనియ సంఘాలు ఏం పొందినాయి అంట? వేడుకొనుచు. కృప పొందిన సంఘాలు అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. 8వ వాక్యం చదవండి ఒకసారి. సహోదరులారా మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఈ మధ్య యూట్యూబ్ లో అర్థం కాని ప్రతి అడ్డగాడిదే సేవకుల్ని రకరకాల మాట్లాడారు. మీరు దశమ భాగం తీసుకుంటున్నారు మీ పాస్టర్లో అది ఇది. నాకు ఒక్కడు కూడా సరైన దొరకలా. దేవుని స్తోత్రం. మీరు అందాం అనుకోరే మీ పూజారికి మీరు ఏమెత్తున్నారంటే ఇది వాళ్ళు తీసుకోవట్లేదా? వాడు ఏదైనా పెండం పెడితే డబ్బులు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నాడు లేదా? ఒక గృహాన్ని దర్శించాలంటే తీసుకుంటాడా లేదా? ఒక్కసారి కనకదుర్గమ్మ గుడి విజయవాడ ఉంది కదా, ఆ ప్రక్కన చాలా మంది ఉంటారు. ఇప్పుడు లేదు, బ్రిడ్జి కట్టేది. ఒకసారి పోయి నిలబడ్డా నేను స్తోత్రం. ఆ పక్కన దావిదయ్య గారు ఒక మీటింగ్ పెడతా నన్ను పిలిచాడు. వాళ్ళ కారు రాలేదేమో అని చెప్పి మేము ఆ సర్కిల్లో నిలబడ్డా మూల మీద. ఈడొచ్చి ఒకడు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరు పిండం పెట్టాలి అన్నాడు. ఈ తాతగా మా అమ్మగా హల్లెలూయా. నేను చెప్పాను ఎంత నాకు వర్కర్లు ఎంత అంటాడు. 3,500 చెప్పండి. ఏం పెట్టేందుకు? ఇట్లాంటివన్నీ ఈ గాడిదకి ఏమన్నా కంటికి కనపడలేదా?
ఏమో స్తోత్రం. పాస్టర్లకు ఈ చేస్తున్నారు అంటే వాక్యం అర్థం కాని మరికొంతమంది అజ్ఞానం క్రైస్తవులలో అది చేయొచ్చా ఇది చేయొచ్చా, ఎవడు నోటికి వచ్చింది వాడు వాగుతా ఉన్నాడు ఆ యూట్యూబ్లలో. ఏమో స్తోత్రం. అంటే దేవునికి ఏం చేయొద్దు, దేవుడు కూడా ఏం చేయొద్దు వీళ్ళకి, అదే అర్థం. ఇప్పుడు పరిగొడ్డికి నీకు మేత అయిన అంటే అది పాలెత్తదా చెప్పండి, ఇది కదా. నేను బ్యాంకులో ఏమి డబ్బులు అయినన్నావు అనుకోండి, వాడు ఎట్ట నీకు వడ్డీలు ఇవన్నీ ఈడుగా, అంటే నువ్వు ఇచ్చేదాన్ని బట్టి అవతల నుండి నీకు వస్తాయి. అసలు నేను చేలో ఏ విత్తనాలు చాలు పంట రావాలంటే వస్తుందా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు ఈ దశమా భాగాలు, కానుకలు, ఈ ప్రతిష్టార్పణలు ఇవన్నీ ఏంటి? విత్తనాలు కదా. దేవుడికి 10 రూపాయలు ఇచ్చి 90 తీసుకుంటున్నావు నువ్వు దేవుడి దగ్గర, అవునా కాదా చెప్పండి? తెలిసింది కూడా మాట్లాడుతున్నా అవన్నీ పట్టుకొని వచ్చి నా పాస్టర్ గారి దగ్గరికి కొంచెం కళ్ళ నీళ్ళు పెట్టాడండి. పాస్టర్ గారు మొన్న 27వ తారీఖు వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టాడు. అయ్యా మా విశ్వాసం ఒకటి చూడయ్యా, నాకు ఏ వీడియో పెట్టాడు అన్నాడు. ఒక వీడియో పెట్టాడు. ఏ వీడియో పెట్టాడు చూడయ్యా అంటే, ఏంది ఆ వీడియో ఒకసారి నాకు పంపా. అది అతను ఏదో గుచ్చి మాట్లాడేది డైరెక్ట్ అనలేక ఈ వీడియో పెట్టి ఉంచుతున్నాడు. నేను చెప్పాను, ఒక్కసారి అవకాశం ఉంటే మీ ఏరియాకి నన్ను పిలువు, ఉద్దికి నేను స్తోత్రం, ఉద్దికి పిండి ఆడేద్దాం, పనికొచ్చిన తర్వాత వేసుకుందాం, లేకపోతే దెబ్బలో పడేద్దాం. అంటే చాలా 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 భయం లేకుండా తిరుగుతున్నారు. దేవ స్తోత్రం. దేవుడికి నువ్వు ఇచ్చినే గుర్తవుతున్నాయి కానీ నీకు దేవుడు ఇచ్చినే గుర్తు రావట్లేదా? గుర్తు రావాలా లేదా? ఆ కృప పొందిన సంఘం చూడండి ఎట్లా ఉందో. చదవండి ఒక్కొక్క వాక్యం. ఏముందో అక్కడ? కృప పొందిన సంఘం, చంద్రుడి మీద నిలబడిన ఆ స్త్రీ అనే సంఘం ఎట్లా ఉంది అక్కడ? కృపలో నిలబడింది, కృపలో స్థిరపడింది. హల్లెలూయా. వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా, ఇక్కడ ఆగండి. కృప పొందిన వాళ్ళు ప్రయాసపడటమే కాదు, కృప పొందిన వాళ్ళు ప్రయాసపడటమే కాదు. ఇప్పుడు నేను కోట వదిలేమనుకోండి, కొంతమంది రాకెట్ కంటే వేగంగా ఇంటికి వెళ్ళిపోతారు. మరి కొంతమంది పాప గిన్నెలు కడుక్కోవటం, పాటలు ఎత్తుకోవటం, అర్థమైంది బైబిల్ సర్దుకోవటం, ఆ లాస్ట్లో నా ఇల్లు వచ్చేమో అని అడుగుతారు. కొంతమంది అస్సలకే ఇక్కడ ప్రార్థన అయిపోవడం ఆలస్యం, నన్ను పిలుస్తున్న ఒక దయ్యం అన్నట్టుగా. ఎక్కడ? ఇంటి దగ్గర. దేవ స్తోత్రం. కొంతమంది అన్న చేను మందు పెట్టుకోవాలి, ముందు నీ గొడ్డాల మందు, నీ గొడ్డాల మందు. హల్లెలూయా. అయ్యో దేవుడు పని చేద్దామే, కృప పొందిన సంఘాలు పరిచర్య చేస్తాయని దేవుడు సేవకులు వాక్యం నుండి చూపిస్తున్నారు కదా, నిజమే కదా. మనం కూడా చేద్దామే. పాపం ఎప్పుడు ఆ సహోదరుడు చేస్తున్నాడు, కాస్త మనం కూడా ఏమి చేద్దామని జ్ఞానం ఉందా? వాళ్ళు చేసుకుంటారు. దేవుని స్తోత్రం. వాళ్ళు చేసుకుంటారు. నువ్వు అనుకుంటే దేవుడు మేలులు దీవెనలు వాళ్ళకి ఇచ్చిపోతాడు. ఆమేన్. పనివాడు జీతానికి ఇప్పుడు పని చేసినోడికి వచ్చే జీతాలు. నేను స్తోత్రం కలుగుతున్నాను. మొన్న ఒకసారి పేరుచేర్ల ప్రాంతంలో ఒకరిని గిన్నెలు కడగమన్నాను. ఎటు చూస్తున్నాడు నాకు, ఎటు చూస్తున్నాడు. నేను చెప్పాను కడగరా, ఇప్పుడే వస్తానన్నా బాత్రూమ్కి వెళ్ళని, ఇంకా నాకు ఇప్పుడు కనపడదు. నేను ఈ వారం లేని అక్కడ, నేను ఆ రోజు పోయినోడు ఇప్పుడు కనపడలా. నేను స్తోత్రం. గిన్నెలు కడగమన్నా. హల్లెలూయా. పరిచర్యలో దీవెనలు ఉన్నాయి. ఎంతమందికి అర్థమై? పరిచర్యలు ఏమని చెప్పండి. ఒక భక్తుడు ఉన్నాడు, కృపలో బలవంతుడు అయ్యాడంట. ఆయన కృప అపోస్తలుల కార్యం చదవండి. ఆయన పేరు స్తెఫన గారండి. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, పరిచర్య చేయండి. 6:8 ఏముందండి? స్తెఫను కృపతోను, అసలు స్టార్టింగ్ మాటే చూడండి. చెప్పండి. కృపతోను బలముతోను బలముతోను నిండిన వాడై. కృపతో నింపబడ్డాడంటే ఎక్కడ నిలబడ్డాడంటే ఈ వ్యక్తి? కృపలో నిలబడ్డాడు. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మీరందరూ కృప పొందిన వారైతే ప్రభు యందు ఏం కావాలి? ప్రయాస పడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రభులో ప్రయాస పడాలి, ప్రభులో పరిచయం చేయాలి. ఇప్పుడు ఈ కృప పొందిన ఈ స్తెఫను కుటుంబం వారు ఈ స్తెఫను దేవుడి కొరకు అర్పితమైన తర్వాత, అంటే దేవుడి కొరకు అత్సాక్షి అయిపోయిన తర్వాత, అమ్మో మా నాన్న సంఘానికి వెళ్ళి చచ్చిపోయాడు, ఇక ఏసై వద్దు, ఆ సంఘం వద్దు, ఆ పాస్టర్ వద్దు, వాళ్ళందరూ మనకు వద్దు, ఎందుకంటే మా నాన్న సంఘంలో చచ్చిపోయాడు, ఏసై నమ్ముకోనని వాళ్ళు ఏమన్నా మందిరానికి మానుకున్నారా? పరిశుద్ధులకు పరిచర్య చేశారంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయమా? దేవుని స్తోత్రం. 16-15 స్తెఫను ఇంటివారు అకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు చెప్పాలి. పరిశుద్ధులకు ఏం చేశారు? పరిచర్య చేయుటకు పరిచర్య చేశారు. దేవుని స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధులు అంటే 3 రకాల పరిశుద్ధులు ఉంటాయి. విశ్వాసులు పరిశుద్ధులే, సేవకులు పరిశుద్ధులే, ఇంకొక రకమైన పరిశుద్ధులు కూడా ఉన్నారు. దాని స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధులు పరిచర్య చేసినంటే అర్థమేంటి? సంఘంలో ఎవరైనా ముసలోళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు ఏదో బట్టలు వద్దుకోలేకపోతారు, నేను వచ్చి చేస్తాలేమో, నాకు కొద్దిగా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, తప్పేం లేదు. దాని స్తోత్రం. కొంతమంది ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటారు, వాళ్ళ పరిచర్య చేస్తే తప్పేం లేదు. పరిశుద్ధులు పరిచర్య చేశారంటే ఇక మా జీవితం అంతా మా నాన్న వెళ్ళిన దారిలోని మేము వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. ఒకటి, నా ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు పరిచర్య చేశారు, ప్రభువుకి అప్పగించుకున్నారు, తండ్రి వెళ్ళిన మార్గంలో వెళ్ళిపోయారు. అందుకని ఆ స్తెఫను కుటుంబం గురించి దేవుడు స్పెషల్గా రాసి పెట్టాడు. దేవుడు స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రభు పొందిన వారు పరిచయం ఎక్కువ చేస్తారు, ప్రయాసపడతారు, తర్వాత శ్రమలు అనుభవిస్తారు. 4వది 3వది? 2వది. శ్రమలు అనుభవిస్తారు. శ్రమలో ఎన్ని శ్రమలు చంద్రపైకి గట్టిగా చెప్పండి. ఎన్నో శ్రమలు వస్తాయి సంఘానికి వచ్చినప్పుడు, ప్రభు నమ్మినప్పుడు. అభ్యర్థి బిడ్డలారా, నిజమైన క్రైస్తవులకి శ్రమలే. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కన్నీళ్ళు, కష్టాలు. కొన్ని సందర్భాలు ఎవరు మిమ్మల్ని ఆదరించరు, ఎవరు పట్టించుకొని, మేము కూడా ఒక సందర్భంలో మిమ్మల్ని మర్చిపోవచ్చు, మేము మిమ్మల్ని పాడకపోవచ్చు, మిమ్మల్ని అభిమానించకపోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా నువ్వు కృప పొందితే ఏం కావాలి? ఆ శ్రమలను భరించాలి. ఇక్కడ ఆ మాసిదోనియా సంఘాలకి కృప అనుగ్రహించబడిందంటే వారు మొట్టమొదటిగా శ్రమల వలన పరీక్షించబడ్డారంట. నెంబర్ 1. నెంబర్ 2, వారు నిరుపేదలైనను వారి దారుత్వము బహుగా విస్తరించెను. తర్వాత ఈ కృప విషయములోను, కృప విషయం అని చూడండి, అక్కడ శ్రమ పొందటము ఇవ్వటం కూడా కృపని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. శ్రమ పొందటం ప్రభు కొరకు ధారాళంగా చేతులు చాపడం అనేది కూడా కృప అంట. దేవుని స్తోత్రం. కృప. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక ఎక్కువగా ఇచ్చిరి చేశారు. ఇంకా ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. కృపలో నిలబడ్డ సంఘాలవి. ఈ రోజు నా ప్రియ బిడ్డలకు కృపలో నిలబడాలంటే శ్రమలకు భయపడద్దు. ఈ రోజు నువ్వు కృపలో నిలబడాలంటే నాకు అది లేదు ఇది లేదు అనకుండా ఉన్న దాంట్లో దేవుని కొరకు ఖర్చు పెట్టు, నువ్వు ఖర్చు పెట్టుకో. నీవు కృపలో నిలబడ్డావు అనడానికి గుర్తేంటి? అప్పగించుకో. కృపలో నిలబడ్డావు అనడానికి గుర్తేంటి? దైవ సేవకులను వేడుకోవాలని వాక్యం చెప్తున్నాను. దైవ స్తోత్రం కలుగునగా. కృప పొందిన సంఘాలవి. కృపలో నిలబడాలి సంఘం. ఈ లక్షణాలు ఏమి లేవు వీళ్ళందరికంటే అర్థమైంది. కృపలో నిలబడినట్ట తొలిగిపోయినట్ట. చంద్రపైకి కృపలో నిలబడిన వారు ఎన్ని శ్రమలు వచ్చినా యేసయ్యని విడవమో, మందిరాన్ని విడవమో, ప్రార్థన మానుకోమో, ఆరాధన మానుకోమో, వాక్య ధ్యానం మానుకోమో. హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా ఆయన విడిచిపెట్టడం అవసరమైతే ప్రభు కొరకు నా మట్టుకు అయితే బ్రతుకుట
చావు అయితే నాకు లాభమే అంటారు. ప్రభు పొందినవా దాని స్తోత్రం కలుగునుగా. మీరు ఇప్పటికీ ఎన్నో శ్రమలు వచ్చి ఉంటాయి, ఎన్నో బాధలు వచ్చి ఉంటాయి, ఎన్నో నిందలు వచ్చి ఉంటాయి, ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా కుమిలిపోయిన పరిస్థితులు కూడా మీకు ఉన్నాయి. కానీ మీకు కృప ఉంది కాబట్టి దేవుడు తొలగిపోనివ్వలేదు. ఆమె కృప ఉంది కాబట్టి మిమ్మల్ని దేవుడు కట్టిపడేశాడు సంఘాల్లో. దాని స్తోత్రం. ఆ కృపలో నీవు స్థిరపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, కృప పొందిన సంఘంలో మనం నిలబడాలి. ప్రయాసపడాలి, ప్రయాసపడాలి, ప్రయాసపడాలి. శ్రమల్లో ఓర్చుకోవాలి, భరించాలి. కీర్తన గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఆయన నమ్మిన వారిని కృప ఆవరించు. ఆయన నమ్మిన వారిని ఎన్నో కీర్తన, ఆయన నమ్మిన వారిని కృప ఆవరించుచున్నది. దాని స్తోత్రం కలుగునగాక. ఆయనే నా సర్వస్వం, ఆయనే నా నమ్మకం, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు కొండ కోట, ఆయనే నాకు సర్వం. ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నాను, ఆయన మీద నమ్మకం ఉంచుకున్నాను. ఇట్లా ఆయన నమ్ముతున్నప్పుడు, విశ్వసిస్తున్నప్పుడు దేవుని కృపలో నువ్వు నిలబడ్డావు. ఎందుకనంటే ఇక నువ్వు ఎక్కిన ఆ వాడ తప్ప వేరే వాడ దగ్గరలో నీకు లేదు. ఆ వాడలో ఉన్నావు కనుక ఇంక అదే నీకు ఆధారం. ఇప్పుడు ప్రభు అనే ఈ వాడలో మనం నిలబడ్డాం. ఇప్పుడు ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నాం మనం. అందుకని కృప మనల్ని ఏం చేసింది? ఆవరించిందంట. దాని స్తోత్రం కలిగి ఆ కృపలో మనం సాగిపోవాలి. హల్లెలూయా. శ్రమలకి, శోధనలకి, బాధలకి, ఇరుకు ఇబ్బందులకి పౌలు అంటాడు, నాకు విశేషమైన కృప ఉంది. ఏ కృప అంట? విశేషమైన కృప నా ఎడల చూపుచున్నావా, నా ఎడల నీకు విశేషమైన కృప చూపుచున్నావా ప్రభువా, విశేషమైన కృప నా ఎడల. హల్లెలూయా. కృప కృప 32వ కీర్తన 10వ వాక్యం. అనేక వేదనలు యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని. నేను మీ అందరిని అడుగుతున్నా, దేవుని నిజంగా నేను నమ్మాను వాళ్ళ చేతులు ఎత్తండి. రైట్. దేవుడు దీవించును గాక. కొంతమంది డబ్బును నమ్ముతారు. ఆ డబ్బుందిలే బ్యాంకులో దిట్టంగా అని డబ్బును నమ్ముతారు. కొంతమంది నాకు బంధువులు ఉన్నారులేండి, మాకు చాలా మంది ఉన్నారు, మనుషులు నమ్ముతారు. నేను స్తోత్రం. మరి కొంతమంది వారి సామర్థ్యతను నమ్ముతారు, వారి జ్ఞానాన్ని నమ్ముతారు. నా ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ నువ్వు నమ్ముకుంటే నమ్ముకో, అది తప్పులేదు. కానీ నువ్వు నమ్మాల్సింది అసలు ప్రాముఖ్యం ఎవరిని? దేవుడు నమ్మాలి, ఆయన నమ్మాలి. ఆయన నమ్మినప్పుడు అంట కృప నిన్ను ఆవరించుచున్నది. దేని స్తోత్ర. హల్లెలూయా. ఎందరు ఉన్నా ఒంటరివే, ఎందరు ఉన్నా ఒంటరివే. ఎవరు ఏది ఎప్పుడు ఎన్నడు నేను శాశ్వతంగా ఉండదు. ఆయన ఒక్క నేను నమ్మాలి. రాత్రి ఇద్దరు పోయారాడ, వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా పోయారా? భార్య బిడ్డలు ఏమైనా పోయారా? స్నేహితులు ఏమైనా వచ్చారా? ఎవరు? దాని స్తోత్రం. ఒక్కడవే నీవు. alone person in the world. దాని స్తోత్రం. మనము ఒక్కరమే ఈ ప్రపంచంలో, ఎవ్వరు మనతో రారు. దాని స్తోత్రం. పోతే 4 రోజులు ఏడుస్తాడు, నా కుమారుడు పోయాడు, నా భర్త పోయాడు, నా భార్య పోయింది, నా అమ్మమ్మ తాతయ్య పోయాడని 4 రోజులు ఏడుస్తారు. అంతేగాని ఎవడన్నా నీతో పాటు నేను వస్తాను అంటాడా? ఎవడు రాడు. కానీ నీతో వచ్చేది దేవుని కృప. ఆమేన్. దేవుని కృప. కృప. అసలు నువ్వు ఈ వాక్యాలను బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. నేను కృపలో నిలబడ్డానా లేదా? దీన మనసు అంటే కృపలో ఉన్నట్టు, ప్రార్థన పవర్ఫుల్గా ఉందంటే కృపలో ఉన్నట్టు, శ్రమలు భరిస్తున్నామంటే కృపలో ఉన్నట్టు, దేవుని కొరకు దాతృత్వం కలిగి ఉన్నామంటే కృపలో ఉన్నట్టు, అప్పగించుకుంటే కృపలో ఉన్నట్టు, దేవుని నమ్ముతూ బ్రతుకుతున్నట్టయితే కృపలో ఉన్నట్టు, ప్రయాసపడుతున్నట్లయితే కృపలో ఉన్నట్టు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కృప కోల్పోయిన వాళ్ళు ఎవరో చెప్పమంటారా?
కృప కోల్పోయిన వాళ్ళు ఎవరంటే సౌలు అంటారు. దేవుడు అంటాడు, నా కృప సౌలుకు, ఆ వాక్యం చదవండి, నా కృప సౌలుకు దూరమైనట్టు. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట ఏంటి? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అతనికంటే ఎవరికి? దావీదుకి. దేవుని స్తోత్రం. సొలొమోనుకి దేవుని స్తోత్రం. అంటే ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? దావీదుకి చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, సౌలుకు దూరమైనట్టు నా కృప అతనికి దూరం చేయనంటే సొలొమోనుకు దూరం చేయను. కృప ఉన్నప్పుడు రాజిల్లాడు సౌలు, కృప లేదు. దేవుడు మాట్లాడట్లా. యుద్ధానికి వెళ్ళాడు కృపలేనోడు. యుద్ధానికి వెళ్తే గెలిచాడా, ఓడిపోయాడా? ఈరోజు అన్ని చోట్ల ఓడిపోతున్నాడు. కృప ఉన్నట్టా లేనట్ట? ఏది పట్టుకున్నా ఓటమేనయ్యా. కృప తొలగిపోయింది. కృప ఉంటే గెలుస్తావు. గిల్బోవా పర్వతం మీద దిక్కులేని సౌలు వచ్చాడు. ఎవరో సౌలు. కారణం ఏంటి? కృప లేదు. పెద్ద ఎగేసుకుని పోయాడు యుద్ధం చేయాలని ఫిలిస్తీన్ మీదకి. ఒక్క సౌలు చచ్చిపోయాడు. కృప లేకపోతే మనం గెలవలేము. అయ్యా నేను అన్నింటిలో గెలుస్తున్నాను. గెలిపిస్తుంది ఎవరో? దేవుని కృప నిన్ను గెలిపిస్తుంది. ఆమేన్. ఆయన కృప నిన్ను హెచ్చిస్తుంది. ఆయన కృప ఈ స్థితిలో నిన్ను నిలబెట్టింది. ఆ కృప నిన్ను వాడుకుంటుంది. హల్లెలూయా. సౌలుకు దూరమైనట్టు నా కృప అతనికి దూరం కాదు. ఎందుకు దూరం అయిందంటే సౌలులో ఉన్న దుష్టక్రియలు ఏంటి చెప్పండి? నెంబర్ 1 అవిధేయత. చెప్పండి, అవిధేయత. చెప్పింది చేయడు. రెండోది తొందరపాటు. దైవజనుడు వచ్చేదాకా ఎదురు చూడడం, అడావుడికి బలు అర్పిస్తాడు, తొందరపాటు. మూడోది దేవుడు మాట్లాడేదాకా ఎదురు చూడడం. ఇటు దేవుడు స్వరం వింటున్నాడు, అటు పోయి చిరలంగి అంటే మాతృత్వాలు స్వరం వింటున్నాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా ఎటు వచ్చి వాక్యం వింటారా, ఇంటికి బాగా ఎవరు వస్తారు, టింగ్ జింగ్ 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 అనుకుంటారు. రండి వాళ్ళకి రండి. ఒకసారి మా నాయనమ్మని పిలువు, ఎవరినే మా అమ్మమ్మని పిలువు, మా తాతయ్యని పిలువు. ఒరే వచ్చి నీరా గురువుగా వచ్చానే అది జింగ్ 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 జింగ్. దేవుని స్తోత్రం కలుగునుగా. అనగానే నన్ను మర్చిపోయారంటా. జింగ్ 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 జింగ్. నల్లబోడి ఎర్రసీర. దేవుని స్తోత్రం. నల్లబోడి ఎర్రసీర. ఇంకా ఏమేమి కావాలి చెప్పు. ఆ గిడి కట్లు, ఆ సూపర్ ప్యాకెట్ కూడా తెచ్చిన అవి కూడా తెచ్చిపెట్టు. ఇప్పుడు తెచ్చిపెట్టు. మొత్తం బ్యాగులు వేసుకొని పోతా. దేవుని స్తోత్రం. చూడండి, ఎట్లాంటి చేసేవాళ్ళేరా. ఇప్పుడు సౌలు చేసిన పని అదే. ఒక మాంత్రికురాల దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. చదువు పైకి దేవుడి దగ్గర విచారణ చేయాలి. దేవుడు కోపడతాడు. దేవుడు అడుగుతాడు అనుకోండి. ఇంకోసారి చూసుకుంటావా? దేవుడు అడిగితే ఆయన దగ్గర బతిమాలుకోవాలి. ఒక్కసారి మాట్లాడు. హల్లెలూయా. ఒక్కసారి ఒక్క మాట చాలు. ఒక మాట చాలు. ప్రభు, ఒక మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రియుడా,
హితుడా, నా ప్రాణనాథుడు, నా రక్షక, నా రక్షక, నా రక్షక, నా రక్షక, నా రక్షక. దేవునికి విరోధమైపోయిన సంస్థలు మాత్రం శిక్షించబడ్డాడు, కానీ వేరే దేవతల వైపు వేరే ఆచారాల వైపు తిరగలేదు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకునేది స్తోత్రం. సౌలు దేవుడు మాట్లాడకపోతే వెంటనే తిరిగాడు, మాంత్రికులు వైపు తిరిగాడు. అంటే నమ్మదగినోడు కాలేదు చివరిలో. అందుకని ఏం గురిపోయాడు చెప్పండి, ఈ రోజున మీరు నమ్మదగినోడు కావాలి. దాని స్తోత్రం. నిన్ను అప్పగించి దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు, నెరవేరుస్తామని అప్పగించాడు, సంపూర్తి చేస్తామని అప్పగించాడు, కళ తీరుస్తామని అప్పగించాడు. నువ్వు దాన్ని సంపూర్ణంగా చెయ్యాలి. మధ్యలో బాధ్యత రహితంగా, బాధ్యతను విస్మరించి ఇష్టానుసారంగా పోయావా, నువ్వు కృపలో నుండి తొలగిపోతావు. చూశాడు, సహించాడు. ఇక ఓర్చుకునే మనసు లేదు ఇక దేవునికి. ఇలాంటి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే ఇలాంటి వాళ్ళు మరలా పుడతారని చెప్పి సావుకు అప్పగించాడంట సౌలుని. కృపదూరం అవడం కాదు, దేనికి అప్పగించాడు? ఇక నా భక్తులలో ఎట్టాంటోడు ఇంకా ఉండకూడదు, వీడి స్వభావం ఎట్లానే నేను వదిలేస్తే ఎట్టాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు. అందుకని వీడికి తగిన శాస్తి జరగాలని దినవృత్తాంతాల గ్రంథాలు చదవండి. ద్రోహము చేసినందుకు దేవుడు అతనిని మరణానికి అప్పగించాడు. ఓ విశ్వాసి, సంఘ పెద్ద, సేవకులారా అందరికీ చెప్తున్నా, నమ్మక ద్రోహం చేయమాకండి దేవుడికి. చచ్చిపోండి దేవుడి కోసం. హల్లెలూయా. పరిచర్యలో చనిపోండి, ప్రభు కోసం జీవించినంతకాలం జీవించండి, నమ్మకంగా ఉండండి. హల్లెలూయా. ఆయన కృప దూరం చేసుకోకుండా ఉండండి. దాని స్తోత్రం. 10
ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక. యెహోవా అసలు చూడండి ఇతను చేసిన తప్పేంటి? యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు. ఇన్ని వాక్యాలు చెబుతున్నా, ఎంతగా దేవుడు మాట్లాడుతున్నా, మళ్ళీ ఆ తప్పుడు పనులు చేయాలని ఎలా అనిపిస్తుంది? ఆ పాపపు కార్యాలు చేయాలని ఎలా అనిపిస్తుంది విశ్వాసులకి? చెప్పండి. మరలా ఆ పాపపు మార్గంలో వెళ్ళాలని ఎట్టనిపిస్తుంది? అలాంటి వాళ్ళని దేవుడికి దేనికి అప్పగిస్తాడు? లాస్ట్కి తప్పదు. ఇక ఎన్నిసార్లు చెప్పాను రా నీకు, ఎన్నిసార్లు గద్దించాను, బుద్ధి చెప్పాను. ఇక నేను విడిచిపెట్టేస్తున్నా. నిన్ను విడిచిపెట్టేస్తే బుడగలాగా పగిలిపోతావు, కుండలాగా పగిలిపోతావు. దేవుడు విడిచిపెడితే ఏమైందో చూడండి అక్కడ. అంటే కృపదూరం అయితే వాక్యం చెప్తుంది, దేవుని ఆజ్ఞలను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును. ద్రోహం అంటే ఏంటి? నమ్మిన వాళ్ళకి ఏం చేయకూడదు మనం. ఈరోజు దేవుడు నిన్ను నమ్మాడా లేదా? నిన్ను నమ్మి ఏమి ఇచ్చాడు? మీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణని తేలిగా తీసి పక్కన పడేసి నువ్వు మరలా లోకంలో కలుస్తానంటే దేవుడు ఎట్టొప్పుకుంటాడు? నిన్ను ఎట్టొప్పుకుంటాడు? 5 ఇచ్చినప్పుడు 5కి 5 సంపాదించాడు వాడు. బలా నమ్మకమైన మంచి అన్నాడు కదా. 3 ఇచ్చినోడు 3 తీసుకున్నాడు, 3కి 3 సంపాదించాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 1 పొందినోడు వాడు దాచిపెట్టాడంట. ఈరోజు నా ప్రియదని పెట్టారా, నమ్మి ఏదేది ఇస్తున్నాడు మనకి. దాని స్తోత్రం కలుగునగాక. నమ్మి ఎన్నో తలాంతులు ఇస్తాడు మనకి, నమ్మి ఎంతో ఇస్తాడు. హల్లెలూయా. చదురు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నమ్మి కాస్త డబ్బు ఇస్తాడు, కాస్త దేవుడు పరిచర్యలు వాడతామని. మొత్తం నువ్వే గుటక్కని మింగేవనుకోండి, నమ్ముతాడా? నమ్మి కాస్త కొన్ని టాలెంట్లు ఇస్తాడు, ఏదో పనులు చేసే టాలెంట్. ఆ పని కాస్త దేవుడికి అప్పుడప్పుడు ఉపయోగపడతామని. దేవుని పనులు అయితే పక్కన పడేసి ఉరుగుతున్నావు అనుకోండి, దేవుడు నిన్ను నమ్ముతాడా? దాని స్తోత్రం కలుగునగాక. అలాగే కొన్ని బాధ్యతలు నీకు అప్పగిస్తాడు, పరిచర్యలు అప్పగిస్తాడు. ఊడ్చుకునేదో, కడుక్కునేదో, వండేదో. నిన్ను నమ్మి అప్పగించినప్పుడు నువ్వు వదిలేసి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతావు. వాళ్ళు చేసిన, వీళ్ళు చేసిన, నాకు అది ఉంది అంటే నిన్ను నమ్ముతాడు దేవుడు? ఇట్లాంటి వాళ్ళందరూ ఏ లిస్టులోకి వస్తున్నారు? ద్రోహుల లిస్టులోకి వస్తున్నారు. నమ్మితే ఇంత పని చేసావా నువ్వు నన్ను? ఎంత మనిషి అయితే ఎంత బాధపడతాడు? దేవుడు కూడా బాధపడడు. అరే సౌలా, ఇంత పని చేసావా నాకు? నా మాట గైకొనలేదు. సౌలుని ఎన్నుకున్నందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు అంట. అసలు ఆ వాక్యం చదివినప్పుడు నాకు బాగా ఏడుపు వస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నందుకు సంతోషపడాలి. సౌలుని ఎన్నుకున్నందుకు ఆయన ఏం పడ్డాడు? పశ్చాత్తాపడ్డాడంట. నీ రక్షణ విలువ తెలియకుండా నువ్వు అడ్డదిడ్డాలు గట్టడి తిరగమాకండి. దాని స్తోత్రం. దేవుడు నన్ను నమ్మాడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను విడువా నీవో దైవమా, నా యందు నీవు శ్రద్ధ నిలిపి నా దీనస్థితి కటాక్షించావు. నీ ప్రేమ నాపై హద్దు పెట్టక దోషములు క్షమించు. నీ సేవకై పిలచి నమ్మకస్తునిగా ఎంచావు. కట్టించుకున్నాడు. నీ సేవకై పిలచి నమ్మకస్తునిగా ఎంచావు. హల్లెలూయా. నమ్మకస్తునిగా ఎంచావు. ఇప్పుడు దేవుడిని పిలిచి ఎన్నుకుని నిన్ను నమ్మదగిన వాడిగా చేస్తే ఎవడు బలవంతం చేయాలి నిన్ను? ఎవరొచ్చి పిలవాలి నిన్ను? ఎవరొచ్చి నిన్ను గాలి కొడుతుండాలి నీకు? చెప్పండి. దేవుడు నిన్ను నమ్మాడు. ఎవరి మీద అలుగుతావు? చెప్పండి. సేవకుల మీద అలుగుతావా? సంఘ పెద్దల మీద అలుగుతావా? విశ్వాసుల మీద అలుగుతావా? మందిరం మీద అలుగుతావా? దేవుడి మీద అలుగుతావా? దేవుడు నిన్ను నమ్మాడయ్యా, నీకు వందనాలు. దాని స్తోత్రం. దేవుడు నిన్ను ఏం చేశాడు? నమ్మాడు. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకో. అక్కడ ఏమంటున్నాడు చూడండి సౌలు గురించి. ద్రోహం చేసాడు వాడు. ఏం చేశాడు? ద్రోహం అంటే అర్థం ఏంటి? నమ్మిచ్చి మోసం చేసేదాన్ని ద్రోహం అంటారు. చాలా ద్రోహం చేశాడయ్యా. ద్రోహుల్ని దేవుడు క్షమించడండి. దేవుడు మనకి దోతలో చెయ్యని సేవనిచ్చాడు మనకి. ఆమేన్. ఆ సేవ మీరే కదన్నా చేసేది, మేము చేయట్లేదు కదా అంటారా? మీరు కూడా చేస్తున్నారు కదా సేవ.
మీరు చేస్తున్నారా లేదా చెప్పండి విశ్వాసులు? చేయట్లేదా? ప్రార్థన చేయటం అంటే సేవ కదా, అది ఆరాధించడం అంటే సేవ కదా, హల్లెలూయా, సాక్ష్యాలు చెప్పడం సేవ కదా, అది సేవలో ఒక భాగమేగా. అందుకని అందరినీ ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. వీఆర్ ఆల్ ప్రైస్ట్స్. ప్రైస్ట్స్ అంటే యాజకులు, అర్థమైందా? హై ప్రైస్ట్లు అంటే ప్రధాన యాజకులు ఉంటారు. అందరూ ఇప్పుడు మనం అందరం సేవ చేస్తాం. ప్రతిరోజు ప్రార్థనలో కూర్చున్నామని సేవ చేస్తున్నట్టు ఆయనకి. హల్లెలూయా. ఆ సేవ చేయవలసిన క్రమాలు ఉన్నాయి చూసారా? అవి మానుకున్న రోజున మనం దేవుడికి ఏం చేసినట్టు? ద్రోహమో చేసినట్టు. తన స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయకుండా, పాడు చేయకుండా, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ప్రార్థన, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వాక్యం చదవటం, ఆరాధించడం, ఇలాంటి వాటిని దేవుడు భరించడం. దాని స్తోత్రం కలుగును గాక. అందరు మోకాలు ఉంచండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఇంకా కొన్ని ఉన్నాయి. కృపకు దూరమైన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సొలొమోను కృప. యెహోషువ ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి